నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కన్న తల్లిని పని మనిషిగా కూడా చూడని కొడుకులకి చనిపోయాక తన వీలునామాతో షాక్ ఇచ్చిన తల్లి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుగుణమ్మ గారి కోడళ్ళిద్దరూ ఆవిడికి భోజనం పెట్టడానికి గొడవ చేస్తూ ఉన్నారు. సుగుణమ్మ గారి పెద్ద కోడలు సంధ్య చేతిలో భోజనం ప్లేట్ పట్టుకుని చిన్న పిల్లల్ని ఆట పట్టిస్తున్నట్టుగా భోజనం ప్లేట్ ఆవిడికి చూపిస్తూ ఆవిడ చెయ్యెత్తి అందుకునే లోపే వెనక్కి లాగేస్తూ తనని అనుసరించమని బలవంతం చేస్తూ ఉంది. కోడళ్ళిద్దరూ ఆవిడని అలా ఇబ్బంది పెట్టి సిగ్గు లేకుండా నవ్వుకుంటూ పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. పాపం సుగుణమ్మ గారు తన మోకాళ్ల మీద నడుస్తూ చాలాసేపు కోడళ్ల వెనకాలే తిరుగుతూ తనకి ఆ భోజనం ప్లేట్ ఇవ్వమని ప్రాధేయపడుతూ ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా ఆవిడ చాలా అలసిపోయింది. ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. ఆవిడికి కళ్ళు కూడా తిరగడం మొదలయ్యాయి. ఆకలి కారణంగా ఆమెకి కడుపులో నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఆవిడ చాలా అలసిపోయి ఇక కోడళ్ల వెనకాల తిరగలేక ఆవిడ అక్కడే కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. అంతలోనే రెండో కోడలు విద్య, ఏమైంది ముసలావిడికి? మీకు ఆకలిగా లేదా ఏమిటి? తీసుకో, ఈ ప్లేట్ తీసుకో అంటూ కోడళ్ళిద్దరూ ఆ ప్లేట్ని దూరంగా పెట్టి సిగ్గు లేకుండా నవ్వుతున్నారు. తన కోడళ్ల ప్రవర్తన చూసి సుగుణమ్మ గారు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ చేతులు ముడుచుకొని కోడళ్లతో, ఆకలిగా ఉన్న వ్యక్తిని ఇంత హింసించడం మంచిది కాదు. మీరు నన్ను వదిలించుకోవాలనుకుంటే నన్ను చంపేయండి, కానీ కనీసం ఆ భోజనాన్ని అవమానించకుండా అయినా ఉండండి. నేను ఇంకా మిమ్మల్ని ఎప్పుడూ ఆహారం కోసం అడగను. నా పెన్షన్ డబ్బు నుంచి కొంత డబ్బు నాకు ఇవ్వండి. దాని ద్వారా నా భోజనానికి నేను ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పగానే అది విని పెద్ద కోడలు సంధ్య గొణుగుతూ వచ్చి వెనకాల నుంచి సుగుణమ్మ గారి జుట్టు పట్టుకొని, ముసల్దానా, పెన్షన్ డబ్బుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎంత ధైర్యం ఉంటే పెన్షన్ డబ్బుల గురించి ఎత్తుతావు నువ్వు? అసలు ఆ పెన్షన్ డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అంటూ సుగుణమ్మ గారి మీద చెయ్యెత్తింది. వెంటనే సంధ్య చెంప చెళ్ళుమంది. ఒక్కసారిగా కోడళ్ళిద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎదురుగా ఉన్న సుగుణమ్మ గారి చిన్న కొడుకుని, చిన్న కోడల్ని చూడగానే పెద్ద కోడలు, రెండో కోడలు షాక్ అయిపోయారు. ఇంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న అత్తగారిపై చేతులెత్తడానికి మీకెంత ధైర్యం అంటూ స్వప్న తన అత్తగారిని నేల మీద నుంచి పైకి లేపి తన బట్టలన్నీ శుభ్రం చేసింది. సుగుణమ్మ గారు తన చిన్న కోడలు స్వప్నని కౌగిలించుకొని ఏడవడం ప్రారంభించారు. వెంటనే పెద్ద కోడళ్ళిద్దరూ స్వప్న మీద విరుచుకుపడ్డారు. అప్పుడు సంధ్య, నా మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం? నన్నే చెంపదెబ్బ కొడతావా అని కోపంగా అడిగింది. వెంటనే స్వప్న, అక్క, అత్తయ్య గారిపై చెయ్యెత్తినందుకు, ఆమెని ఇలా హింసిస్తున్నందుకు మీకు కనీసం సిగ్గుగా కూడా లేదా? ఆవిడ ఇంటికి పెద్ద, కనీసం ఆవిడ వయసుకైనా మర్యాద ఇవ్వాలని కూడా మీకు తెలియదా? మీరిద్దరూ కలిసి ఆవిడ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా అత్తగారిని ఇలా హింసిస్తున్నప్పుడు మీకు ఈ గౌరవ మర్యాదల గురించి గుర్తుకు రాలేదా? నీ చెంప మీద దెబ్బ పడగానే మీరిద్దరూ వచ్చి నా దగ్గర గౌరవం, మర్యాద అంటూ మాట్లాడుతున్నారు అని స్వప్న కోపంగా అనగానే పెద్ద కోడలు, రెండో కోడలు ఇద్దరూ అప్పుడే ఇంట్లోకి వస్తున్న తమ భర్తలని చూస్తూనే ఏడుపు నటించడం మొదలుపెట్టారు. చిన్న పెద్ద అని మర్చిపోయి ఈ స్వప్న మా ఇద్దరిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, మా ఇద్దరిని చెంపదెబ్బలు కూడా కొట్టింది అంటూ తమ భర్తలతో కోడళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే పెద్ద కొడుకు కృష్ణ చిన్న కొడుకు కార్తీక్తో, ఈ రోజు నీ భార్య తన హద్దులన్నింటినీ దాటేసింది అని కోపంగా అన్నాడు. వెంటనే కార్తీక్, ఈ రోజు మీ భార్యలు ప్రవర్తించిన తీరు గనక మీరు చూసుంటే అస్సలు ఇలా మాట్లాడేవారే కాదు. అమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసి హద్దులు దాటకుండా ఉండడం ఎవరికైనా వీలవుతుందా అన్నాడు కార్తీక్. ఆ మాటలు వినగానే రెండో కొడుకు రవి పెద్ద కొడుకు కృష్ణని శాంతింపజేశాడు. అప్పుడు కార్తీక్ తన అన్నయ్యలిద్దరితో మాట్లాడుతూ, అన్నయ్య, మీరు అమ్మ విషయంలో మీ భార్యల్ని అలా ఎలా అనుమతించగలుగుతారు? అమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తను మన కోసం పడిన బాధలు మీరెలా మర్చిపోయారు? మన ముగ్గురిని ఒంటి చేత్తో పోషించింది. మన ముగ్గురం తలలు ఎత్తుకుని బ్రతికేలా చేసింది. మనకి తిండి పెట్టడానికి అమ్మ ఎన్నోసార్లు పస్తులుంది.
ఆ త్యాగాలన్నీ మీరిద్దరూ ఎలా మర్చిపోయారు? అమ్మ ప్రేమని మీరిద్దరూ ఎలా మర్చిపోగలిగారు? ఎన్నో చలిరాత్రుల నుంచి మనల్ని రక్షించడానికి చలికాలం మొత్తం అమ్మ ఒంటి మీద ఒక్క స్వెటర్ కూడా లేకుండా ఒక పాత శాలువా కప్పుకొని ఉండేది. మన ముగ్గురికి స్వెటర్లు కొనివ్వడానికి తను చిరిగిపోయిన పాత శాలువాతోనే చలికాలం మొత్తం గడిపేసింది. ఈ రోజు కోడళ్ళిద్దరూ ఒక కుక్కలాగా భోజనం కోసం అమ్మని తమ వెనకాలే తిరిగేలా చేశారు. భోజనం కోసం ఇద్దరూ అమ్మని ఎగతాళి చేస్తూ ఆమెను చూసి నవ్వుతున్నారు. సారీ అన్నయ్య, నా భార్య చేసింది తప్పైతే నన్ను క్షమించండి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని మీ దగ్గర ఇంక నేను ఉంచలేను. అమ్మ ఒప్పుకుంటే అమ్మని ఇక నుంచి నేనే చూసుకుంటాను అన్నాడు కార్తీక్. వెంటనే కార్తీక్ తన భార్యని తల్లిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. తన తల్లి కన్నీళ్లను తుడిచి తనను మంచం మీద కూర్చోబెట్టాడు. ఈలోగా స్వప్న సుగుణమ్మ గారి కోసం వేడివేడిగా ఆహారం తీసుకొచ్చింది. కార్తీక్ తన సొంత చేతులతో తన తల్లికి భోజనం తినిపించడం ప్రారంభించాడు. కొడుకు తనకలా ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటే సుగుణమ్మ గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆవిడ కళ్ళ నుంచి నిరంతరంగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ముగ్గురు కొడుకులు నా రక్తమే, కానీ పెద్ద కొడుకు కృష్ణ, రెండో కొడుకు రవికి ఈ కార్తీక్కి ఎంత తేడా ఉంది. ముగ్గురిని నేను ఒక్కలాగానే పెంచాను, ఒకలాగానే ప్రేమించాను. ముగ్గురికి ఎప్పుడూ ఎలాంటి లోటు చేయలేదు. కానీ పెద్ద కొడుకులిద్దరూ అలా తయారయ్యారు. చిన్న కొడుకు మాత్రం ఈ తల్లి గురించే ఆలోచిస్తున్నాడు. తల్లి ప్రేమకి తన రుణం తీర్చుకుంటున్నాడు అనుకున్నారు సుగుణమ్మ గారు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే సుగుణమ్మ గారి కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. ఒక్కసారిగా ఆవిడికి తన భర్త గుర్తుకొచ్చారు. అర్ధరాత్రి 12 గంటలయ్యింది. 65 ఏళ్ల జీవితాన్ని చూసిన సుగుణమ్మ గారు కంటి మీద కునుకురాక ఇబ్బంది పడుతున్నారు. పాత రోజులన్నీ ఆవిడకి గుర్తుకొస్తున్నాయి. సుగుణమ్మ గారికి 30 ఏళ్ల వయసు కూడా ఉండదు. ఆ వయసులోనే భర్త ఆవిడ్ని విడిచిపెట్టడంతో ముగ్గురు పిల్లల్ని పెంచి వాళ్ళకి చదువులు చెప్పించి సమాజంలో మంచి స్థానం కల్పించే బాధ్యత మొత్తం సుగుణమ్మ గారి భుజాల మీదే పడింది. భర్త శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత అతని స్థానంలోనే సుగుణమ్మ గారు పనిచేశారు. 5 ఏళ్ల క్రితమే ఆవిడ రిటైర్ అయ్యారు. సుగుణమ్మ గారి భర్త శ్రీనివాసరావు గారు మరణించినప్పుడు పెద్ద కొడుకు కృష్ణకి 8 ఏళ్లు, రెండో కొడుకు రవికి 6 ఏళ్లు, చిన్న కొడుకు కార్తీక్కి 3 ఏళ్లు. ముగ్గురు బిడ్డలతో భర్తని పోగొట్టుకుని సుగుణమ్మ గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. శ్రీనివాసరావు గారికి 20 ఎకరాల భూమి ఉంది. చుట్టాలందరూ ఒంటరైన సుగుణమ్మ గారిని ఎలాగైనా మోసం చేసి ఆ 20 ఎకరాల భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సుగుణమ్మ గారు పట్టణానికి వెళ్లే దారిలో మెయిన్ రోడ్ పక్కనే కొంచెం లోపలికి ఉన్న తన పూర్వీకుల దేవాలయంలో పూజారిగా పనిచేసే రామశర్మ గారి సహాయంతో సుగుణమ్మ గారు ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చారు. రామశర్మ గారు సుగుణమ్మ గారిని తన సొంత చెల్లెల్లా భావించేవారు. భర్త చనిపోయాక వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన భర్త ఆస్తులని తన ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ తన జీవితాన్ని గడిపేశారు సుగుణమ్మ గారు. చిన్న చిన్న సరదాలు సంతోషాలు అన్ని పక్కన పెట్టి పిల్లల పెంపకం మీదే దృష్టి పెట్టింది ఆవిడ. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్ పనులతో ఇంటి పనులతో సతమతమైపోతున్నా పిల్లలకి ఎలాంటి లోటు రానిచ్చేదే కాదు ఆవిడ. సుగుణమ్మ గారు రిటైర్ అయ్యే సమయానికి ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళు చేసేశారు. ఇప్పుడు ఆమె తన పిల్లల్ని సంతోషంగా చూడాలనుకున్నారు. ఇప్పుడు ఆవిడకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ఆవిడ ఖర్చులకి సరిగ్గా సరిపోతుంది. తన జీవితంలో డబ్బుకి ఎలాంటి కొదవ లేదు. పెద్ద కొడుకు కృష్ణ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు రవి పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు కార్తీక్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుగుణమ్మ గారు ఉద్యోగం చేసినంత కాలం చిన్న కొడుకు కార్తీక్ ఇంకా చిన్న కోడలు స్వప్న ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకునేవారు. సుగుణమ్మ గారు రిటైర్ అయిన తర్వాత కార్తీక్కి సిటీలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత తల్లితో ఉండడానికి చిన్న కొడుకు కోడలికి వీలు పడలేదు. పెద్ద కోడలు సంధ్య, రెండో కోడలు విద్య అత్తగారితోనే కలిసి ఉండేవారు. కానీ వాళ్ళిద్దరి స్వభావాలు వృద్ధుల పట్ల ప్రతికూలంగా ఉండేవి. ఇద్దరు కోడళ్ళు అదే ఇంట్లో ఉన్నా సరే స్వప్న ఉన్నంత కాలం అత్తగారిని వాళ్ళిద్దరూ ఎప్పుడూ పట్టించుకునే వాళ్లే కాదు. అంతవరకు సుగుణమ్మ గారు పెద్ద కోడళ్ళిద్దరికీ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా కూడా ఆవిడ మౌనంగా సహించేది.
ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలందరూ అలాగే ఉన్నారని ఆవిడికి తెలుసు. స్వప్న, కార్తీకులు ఉద్యోగ నిమిత్తం సిటీకి వెళ్ళిపోయిన తర్వాత సుగుణమ్మ గారి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. సుగుణమ్మ గారు శ్రీనివాసరావు గారు చనిపోయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము శ్రీనివాసరావు గారి సంవత్సరికాన్ని పట్నానికి వెళ్లే దారిలో ఉన్న తమ పూర్వీకులకు చెందిన ఆలయంలోనే జరిపించేవారు. ఆ రోజు ఆవిడ ఆలయంలో అన్నదానం కూడా నిర్వహించేవారు. రామశర్మ గారే ఆ ఏర్పాట్లన్నీ చూసుకునేవారు. ఆ కార్యక్రమంలో సుగుణమ్మ గారి 3 కొడుకులు, కోడళ్ళు అందరూ పాల్గొనేవాళ్ళు. ఆ ఆలయం మెయిన్ రోడ్డు మీద కాకుండా చాలా లోపలగా ఉండడం వల్ల ఆ ఆలయం అక్కడ ఉందన్న విషయం చాలా మందికి తెలిసేది కాదు. అంతేకాకుండా ఆ ఆలయంలో ఒక రహస్యం దాగుంది. ఆ రహస్యం గురించి సుగుణమ్మ గారికి, ఆ పూజారి రామశర్మ గారికి మాత్రమే తెలుసు. సరైన సమయం చూసుకుని పిల్లలకి ఆ రహస్యం గురించి చెప్పాలనుకున్నారు ఆవిడ. కానీ పెద్ద కొడుకు, రెండో కొడుకు, కోడళ్ళిద్దరూ తీర్లు బాగుండకపోవడంతో ఆవిడ మనసు మార్చుకుంది. కార్తీక్, స్వప్న సిటీకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కోడలు సంధ్య, రెండో కోడలు విద్య సుగుణమ్మ గారిని చూసుకోవడానికి వంతులు వేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ చిన్న కొడుకు, కోడలు దూరంగా సిటీ వెళ్ళిపోయారు. మేం మాత్రమే అత్తగారిని ఎందుకు చూడాలి, మాకు మాత్రమే ఆవిడ బాధ్యత ఉందా ఏమిటి అంటూ ఆవిడ్ని చూసుకోవడానికి రోజు ఇబ్బంది పడుతూనే ఉండేవారు. రోజు ఆవిడ విషయంలో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. నేను ఆవిడకి సేవలు చేయలేనంటే నేను ఆవిడికి సేవలు చేయలేను అంటూ ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారు. పెద్ద కోడలు సంధ్య, నాకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఈ పెద్ద ఆవిడని కూడా చూసుకోవాలంటే నాకు అస్సలు కుదరడం లేదు. ఏది ఏమైనా ఈ ఉమ్మడి కుటుంబంలో నేను ఉండలేను, నా వంటగదిని నాకు వేరు చేసి ఇవ్వండి అని సంధ్య మాట్లాడుతూ ఉంది. విద్య కూడా ఏం తగ్గడం లేదు. తను కూడా స్వేచ్ఛగా తన భర్తతో, తన పిల్లలతో తన బ్రతుకు తను బ్రతకాలనుకుంటుంది. ఇక సుగుణమ్మ గారిని కూడా విభజించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కొడుకులు, కోడళ్ళు. తోటి కోడళ్ళిద్దరూ సుగుణమ్మ గారి విషయంలో మాటి మాటికి గొడవలు పడుతూనే ఉన్నారు. అప్పుడు సంధ్య తన భర్త కృష్ణతో ఆదివారం ఉదయాన్నే మాట్లాడుతూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విద్య ఇల్లు శుభ్రం చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు వంట పనులన్నీ నేనే చెయ్యాలి. ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు, అత్తగారికి టీలు, స్నాక్స్లు అన్నీ నేనే ఇవ్వాలి. నేను చదువుకున్నాను, నేనెందుకు ఈ పనులన్నీ చెయ్యాలి? నన్నేమైనా ఈ ఇంట్లో వంట మనిషిగా ఉండేందుకు తీసుకొచ్చి వంటగదిలో ఏమన్నా కట్టేశారా ఏమిటి? నేను ఒక్కదాన్నే ఈ పనులన్నీ ఎందుకు చేయాలి అని మాట్లాడుతూ ఉండగానే రవి కూడా హాల్లోకి వచ్చాడు. అప్పుడు కృష్ణ, సెలవు రోజు పొద్దున్నే ఎందుకు నా తల తింటున్నావు? కనీసం వచ్చి ఇంతసేపు అవుతుంది, ఇంతవరకు టీ కూడా ఇవ్వలేదు అనగానే రవి కూడా, అవునన్నయ్య, పొద్దున్నే వేడి వేడి టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా పొద్దున్నే చిరాకులు పరాకులు వినడం ఏం బాగుంటుంది అని మాట్లాడుకుంటూ అన్నదమ్ములిద్దరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. సంధ్య కాస్త కోపంగానే, నేనేం జోకులు చేయడం లేదు, నా బాధ మీకు అర్థం కావడం లేదా? ఇప్పటికైతే నేను ఎలాగోలాగా మీకు టీ ఇస్తాను, కానీ ఇప్పుడు ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చాలి. నా వంటగదిని నాకు వేరు చేసి ఇవ్వండి. అందరి బాధ్యతల్ని నేను తీసుకోలేను, అత్తగారి బాధ్యత నేను అస్సలు తీసుకోలేను అంటూ వంటగదిని, అత్తగారిని ముక్కలు చేయాలి అన్న ఆలోచన బయట పెట్టేసింది సంధ్య. అన్నదమ్ములిద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణ, మన ఇంట్లో కూడా మహాభారతం మొదలయ్యేలా ఉంది అనగానే రవి, అన్నయ్య, నువ్వు నీ భార్యకి ఎందుకు వివరించి చెప్పకూడదు? నచ్చ చెప్తే వదిన వింటుందేమో అన్నాడు. వెంటనే కృష్ణ, రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ భార్యకు వివరించి చూడు, అది అసలు నీ వల్ల అవుతుందా? మీరిద్దరూ అమ్మ బాధ్యతను తీసుకుంటారా? అందరికంటే ముందుగా ఈ ఇంట్లో నాకే పెళ్ళయింది. ముందు నుంచి అమ్మను మేమే చూసుకుంటున్నాం కదా. నా పెళ్ళైన 3 ఏళ్లకు నీ పెళ్ళయిందని మర్చిపోతున్నావా? కాబట్టి మా నుంచి ఇంకేమీ ఆశించొద్దు అంటూ కృష్ణ మాట్లాడుతూ ఉండగానే రవి కూడా భుజాలు తడుముకున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. వెంటనే రవి, అన్నయ్య, ఇప్పుడు మన సమస్యకి ఒకటే పరిష్కారం ఉంది. మనం కార్తీక్తో మాట్లాడాలి. ఏది ఏమైనా కార్తీక్, స్వప్న వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎంతైనా బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా అమ్మని వాళ్ళతోనే ఉంచుకోవాలి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పటికీ కార్తీక్కి కూడా డబ్బులు బాగానే వస్తున్నాయి కదా.
ఒక్కసారి కార్తీక్ని పిలిపించి మాట్లాడదాం అని అన్నదమ్ములిద్దరూ నిర్ణయించుకొని కార్తీక్కి కబురు చేసి కార్తీక్ని వెంటనే ఇంటికి రమ్మని చెప్పి పిలిపించారు. కార్తీక్ ఇంటికి రాగానే కృష్ణ, రవి ఇద్దరూ కార్తీక్ నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి అని చెప్పి కార్తీక్ని పిలిచినప్పుడు అప్పుడు సుగుణమ్మ గారు కూడా కర్ర సహాయంతో తన కొడుకులు ముగ్గురు దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఏమైంది బాబు, ఈరోజు మీరిద్దరూ ఒకే చోట కూర్చున్నారు, ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నారా అనగానే కృష్ణ అవునమ్మా, చాలా ముఖ్యమైన విషయం, కానీ నువ్వేమీ కంగారు పడొద్దు, నువ్వు ఏ పని చేయకుండానే సమయానికి నీకు భోజనం దొరుకుతుంది. నువ్వు నీ కోడళ్ళకి ఒక్క పనిలో కూడా సహాయం చేయవు, అందుకే నీ భారం మొత్తాన్ని ఎంతకాలం అని మేం మాత్రమే మోస్తాము, ఇక నుంచి అది కుదరదు కదా, ఇప్పుడు మనం అందరం కలిసి ఉండడం కూడా కుదరదు, అందుకే నీ బాధ్యతల్ని ఎవరు తీసుకోవాలా అని మేము ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటున్నాం అనగానే సుగుణమ్మ గారు బాబు, ఈ వయసులో మీ అమ్మని ఈ విధంగా ఎందుకింత క్షోభ పెడుతున్నారు, మీ నాన్న లేకపోయినా సరే మీ నాయనమ్మ తాతయ్యల్ని నా దగ్గరే ఉంచుకొని వాళ్ళ బాధ్యతను నేనే తీసుకున్నాను, నా అత్తమామల బాధ్యతల్ని ఎప్పుడూ భారం అనుకోకుండా నేను చక్కగా నిర్వర్తించాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సుగుణమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే సుగుణమ్మ గారి రెండో కోడలు విద్య అక్కడికొచ్చి అత్తయ్య గారు సోఫాలో కాళ్ళు పైకెత్తి కూర్చోకండి, సోఫా మురికి మురికిగా అయిపోతుంది, మా నాన్నగారు ఒక 6 నెలల క్రితమే ఈ సోఫాని మాకు బహుమతిగా ఇచ్చారు, ఇది చాలా కాస్ట్లీ సోఫా, ఇంపోర్టెడ్ పీసు, కానీ మీరు ఇప్పుడే దాన్ని మురికి మురికిగా చేసేస్తున్నారే, మీరు ఆ చెక్క కుర్చీలో ఎందుకు కూర్చోకూడదు అంటూ అందరి ముందు అత్తగారిని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విద్య. సుగుణమ్మ గారు సోఫాలోంచి లేచి చెక్క కుర్చీలో కూర్చున్నారు. ఎవరైనా ఒక కప్పు టీ ఇస్తారా అని సుగుణమ్మ గారు అడిగారు, కానీ ఎవ్వరూ ఆవిడకి టీ తీసుకురాలేదు. కొడుకులు కోడళ్ళు మాత్రం టీ తాగారు. అప్పుడు కార్తీక్ అక్కడికి వచ్చిన తర్వాత సుగుణమ్మ గారి కళ్ళల్లో ఉన్న బాధను చూసి భార్య స్వప్నలు పిలిచి స్వప్న, అమ్మ కోసం ఒక కప్పు టీ చేసుకురా అని చెప్పాడు. వెంటనే కార్తీక్ తన అన్నయ్యల ముఖాలు కూడా చూస్తూ అన్నయ్య మీరు కూడా టీ తాగుతారా అనగానే తన అన్నయ్యలిద్దరూ లేదు లేదు, మేము ఆల్రెడీ టీ తాగేశాము, ఇప్పుడు మా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, ఇప్పుడు మనం అమ్మ గురించి ఆలోచించాలి, ఈ రోజు అమ్మ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇక నుంచి మీరు కూడా అమ్మ బాధ్యతల్ని తీసుకోవాలి, అందుకే మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి పిలిపించాము, నా భార్య అమ్మకి సేవలు చేసి చేసి అలసిపోయింది, మీ వదినలిద్దరూ ఇప్పుడిక అమ్మ బాధ్యతలు తీసుకోలేమని కరాఖండిగా చెప్పేశారు, ఇప్పుడిక మీరే తల్లి బాధ్యత తీసుకోండి అనగానే కార్తీక్ ఏది ఏమైనప్పటికీ అమ్మ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, అమ్మ ఉన్నన్ని రోజులు అయినా అందరం కలిసి ఉందాం అన్నయ్య, అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ ఇల్లు ఎలాగూ ఎండిన ఆకులాగా మారిపోతుంది, అమ్మ ఉన్నన్ని రోజులు అమ్మని సంతోషంగా చూసుకుందాం, నాన్న కట్టిన ఈ ఇంట్లోనే అమ్మని ప్రశాంతంగా ఉండనిద్దాం అనగానే కృష్ణ కార్తీక్తో నువ్వు అధిక ప్రసంగాలు ఆపేసి నీ బాధ్యత ఏమిటో నువ్వు చూసుకో, అమ్మని నీ వైపుకు తీసుకో అన్నాడు కృష్ణ. వెంటనే కార్తీక్ అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇది మన నాన్నగారు ఉండగా కట్టించిన ఇల్లు, నాన్నగారి గదంటే అమ్మకి చాలా ఇష్టం, ఈ ఇంటితో అమ్మకి చాలా జ్ఞాపకాలున్నాయి, మేము ఉద్యోగాల నిమిత్తం ఎక్కడో వేరే సిటీలో ఉంటున్నాము, అలాంటిది అమ్మని నాన్నగారి జ్ఞాపకాలన్నింటికీ దూరం చేసి ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళిపోమ్మంటావా, ఈ వయసులో అమ్మకి ఖర్చులే ఉంటాయి, 3 పూట్ల భోజనం మాత్రమే తను తింటుంది, తనకి నెల నెల పెన్షన్ డబ్బులు కూడా వస్తాయి, అలాంటప్పుడు తను ఇక్కడే ఉండిపోతే మీకు సమస్య ఏమిటి, నాన్న గదిలో అమ్మ ఉంటుంది అని చెప్పగానే రెండో కోడలు విద్య ఒక మాట చెప్పింది, కార్తీక్ ఇప్పుడు ఈ ఇంట్లో మాకు స్థలం సరిపోవడం లేదు, నేనేమి నీ భార్య స్వప్నలాగా 2 జతల బట్టలతోనే మీ ఇంటికి రాలేదు, చాలా కట్నాలు కానుకలు తీసుకొచ్చాను, వాటిని ఉంచడానికి నాకు స్థలం కావాలి, మీ అమ్మగారి మంచాన్ని వరండాలో పెట్టేసి ఆ గది నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది విద్య. సుగుణమ్మ గారు కొడుకులని కోడళ్ళని ఇప్పటి వరకు అందరినీ చిన్నపిల్లల్లాగానే చూసేవారు, తన 3 పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా పెంచారు, అదే పిల్లలు ఈ రోజు తల్లిని విభజించడం గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే స్వప్న సుగుణమ్మ గారికి టీ ఇంకా బిస్కెట్లు ఇస్తూ, నన్ను క్షమించండి, మీ మధ్యలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. అత్తయ్య గారు మాతో ఉండడానికి ఇష్టపడితే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అత్తయ్య గారి బాధ్యతలన్నీ మేమే తీసుకోవాలని అనుకుంటున్నాము. ఆవిడ్ని ఇంకెవ్వరూ వాటాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు తన జీవితాంతం మాతో పాటే ఉంటారు అని చెప్పగానే కార్తీక్ తన తల్లిని తను ఎంత ప్రేమిస్తున్నాడో తన భార్య కూడా అంతే ప్రేమిస్తూ ఉండడం, గౌరవించడం చూసి చాలా గర్వపడ్డాడు. వెంటనే రెండో కోడలు విద్య గబగబా, అయితే అత్తయ్య గారిని మీ దగ్గరే ఉంచుకోండి, ఇక ఆవిడ బాధ్యత మాకు లేదు. నేను స్పష్టంగా చెప్పేస్తున్నాను, ఇప్పటి నుంచి ఆవిడ తిండి ఖర్చులు కానీ మందుల ఖర్చులు కానీ మేమిక భరించాం. రేపు ఆవిడ చనిపోతే ఆవిడ కర్మకాండలన్నీ ముగ్గురు కొడుకులు కలిసి జరిపించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ముగ్గురం వాటాలు వేసుకొని ఆవిడ సంవత్సరికాన్ని జరిపించాలి అని మాట్లాడుతూ ఉండగానే సుగుణమ్మ గారు, అమ్మ విద్య, నేను బ్రతికుండగానే నాకు తిండి పెట్టడానికి మీరు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నా పెన్షన్ డబ్బులు మొత్తం లాక్కొని నాకు ఒక్క పూట కూడా కనీసం సరిగ్గా తిండి పెట్టకుండా నన్ను జంతువుని హింసించినట్టు హింసిస్తున్నారు. అలాంటి మీరు నేను చనిపోయిన తర్వాత మీరు వాటాలు వేసుకుని నా కర్మకాండలు నా సంవత్సరికాలు జరిపించి నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడితే నేను వాటిని తినడానికి వస్తాను అని మీరు అనుకుంటున్నారా? వాటన్నింటికంటే బ్రతికుండగానే ఈ తల్లికి కాస్త కడుపు నిండా తిండి పెట్టే పనైనా చూడండి. నేను ప్రశాంతంగా నా చివరి రోజులు గడిపి నిశ్చింతగా చచ్చిపోతాను అనగానే పెద్ద కోడలు సంధ్య, అత్తయ్య గారు, ఇప్పుడిక మీకు ఏది తినాలనిపించినా మీ చిన్న కోడలతోనే చెప్పండి, తానే మీకు చేసి పెడుతుంది. తనే తనంతట తానే స్వయంగా మీ బాధ్యతలు తీసుకుంటానని ముందుకొచ్చింది. అందరి ముందు పెద్ద గొప్పగా అత్తగారి బాధ్యత నేనే తీసుకుంటాను అని తనే చెప్తుంది కదా. ఇదిగోండి మీ సామాన్లన్నీ నేను సర్దుతున్నాను, మీరిక బయలుదేరడానికి సిద్ధం అవ్వండి అనగానే కార్తీక్, వదినా, నువ్వంత తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మని ఆలోచించుకోనివ్వు. ఇన్ని రోజులు ఈ ఇల్లు అమ్మ నిర్ణయంతోనే నడిచింది. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అమ్మే ఆలోచించుకుంటుంది. అది మన పని కాదు. అమ్మ నాతో ఉండాలి అని నిర్ణయించుకుంటే నాకు అంతకంటే సంతోషించాల్సిన విషయం లేదు. కానీ ఏ నిర్ణయం అయినా అమ్మే తీసుకోవాలి. ఇందులో ఎవ్వరి బలవంతము ఉండకూడదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. సుగుణమ్మ గారు ఏమీ మాట్లాడకపోయినా లోపలే ఆవిడ ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంది. 3 నెలల క్రితం వరకు చిన్న కోడలే ఆవిడకి అన్ని సేవలు చేసేది, ఎంతో ప్రేమ చూపించేది. అత్తగారికి సేవ చేయడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. కానీ కార్తీక్ ఉద్యోగ నిమిత్తం సిటీకి వెళ్లిన 3 నెలల్లోనే సుగుణమ్మ గారి పరిస్థితి చాలా విషమించింది. ఒకరోజు స్వప్న, కార్తీక్ ఇంటికి వచ్చేసరికి సుగుణమ్మ గారి పరిస్థితి ఎలా ఉందంటే జంతువు కంటే దారుణంగా ఉంది. కోడళ్ళిద్దరూ ఆవిడ్ని భోజనం ప్లేట్ చూపిస్తూ ఆవిడ నా ప్లేట్ వెనకాల పరిగెత్తేలా చేస్తూ ఏడిపిస్తూ ఉన్నారు. రోజు సుగుణమ్మ గారిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ అవమానిస్తూ ఉన్నారు. 3 నెలల్లోనే సుగుణమ్మ గారి జీవితాన్ని నరకంలా మార్చేశారు ఆవిడ కోడళ్ళిద్దరూ. ఆ పరిస్థితిని తలుచుకొని సుగుణమ్మ గారు చాలా ఏడ్చారు. ఏడుస్తూనే ఆ రాత్రంతా గడిచిపోయింది. తర్వాత రోజు ఉదయమే సుగుణమ్మ గారు తన చిన్న కొడుకు కోడలతో కలిసి సిటీకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కార్తీక్ ఇంకా స్వప్నలు సుగుణమ్మ గారిని తీసుకొని సిటీకి వెళ్ళిపోయారు. ఆ తరువాత పెద్ద కొడుకు కోడలు కానీ రెండో కొడుకు కోడలు కానీ అత్తగారిని కలవడానికి కానీ కనీసం మాట్లాడడానికి కానీ చిన్న కొడుకింటికి వెళ్ళనే లేదు. తల్లి యోగక్షేమాలు కనుక్కోవడానికి కూడా కొడుకులిద్దరూ కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. పీడ వదిలిందిలే అని సరిపెట్టుకున్నారు. మళ్ళీ ఎలా ఉన్నావు ఏమిటి అంటూ తల్లికి ఫోన్ చేస్తే రేపెప్పుడైనా తల్లి బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుందేమోనని ఎవరికి వారు ఆవిడ్ని చిన్న కొడుకుతోనే పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కార్తీక్ ఇంకా స్వప్న సుగుణమ్మ గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. కాలక్రమంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. సుగుణమ్మ గారికి వయసు పెరిగిపోయింది. వృద్ధాప్యం కారణంగా ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆవిడ చివరి రోజుల్ని లెక్క పెట్టుకుంటూ ఉంది. అలాంటి సమయంలో సుగుణమ్మ గారు తన చివరి రోజులని తన భర్తతో కలిసి నివసించిన తన సొంత ఇంట్లో గడపాలని,
తను అనుకుంటున్నట్టుగా ఆవిడ కొడుకు కోడలతో చెప్పారు. చివరి క్షణాలని భర్త కట్టించిన ఇంట్లో భర్తతో కలిసి బ్రతికిన తన గదిలోనే గడపాలనుకున్నారు సుగుణమ్మ గారు. సుగుణమ్మ గారి ఆరోగ్యం బాగా క్షీణించడంతో, ఆవిడ చివరి రోజుల్లో ఉండడంతో, ఆవిడ చివరి కోరిక తీర్చడం కోసం వెంటనే కార్తీక్ ఇంకా స్వప్న సుగుణమ్మ గారిని తీసుకుని తమ ఇంటికి బయలుదేరి వెళ్లారు. సుగుణమ్మ గారిని, కార్తీక్ని, స్వప్నని చూసినప్పుడు సుగుణమ్మ గారి పెద్ద కొడుకు కోడలు, రెండో కొడుకు కోడలు షాక్ అయిపోయారు. ఆ ఇంట్లో సుగుణమ్మ గారికి గది ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. అప్పుడు పెద్ద కొడుకు, రెండో కొడుకు ఇద్దరూ కార్తీక్తో, సిటీలో ఉద్యోగం చేసుకుంటూ నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు కదా, రేపో మాపో అమ్మ చచ్చిపోతే ఈ ఇంట్లో మీకు వాటా ఉందని గుర్తు చేయడానికి, ఆ వాటా తీసుకోవడానికే కదా అమ్మని తీసుకుని మీరు ఇక్కడికి వచ్చారు. మా ఇద్దరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఉన్న గదులన్నీ మాకే సరిపోతున్నాయి. మీకు గది ఇవ్వడం కుదరదు. కావాలంటే అత్తగారి మంచాన్ని ఆ వరండాలో వేస్తాం అని చెప్పారు కోడళ్ళిద్దరు. వెంటనే స్వప్న, ఈ ఇంట్లో మాకెలాంటి వాటా అవసరం లేదు, ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంది. అప్పుడే కార్తీక్, ఇది అమ్మ చివరి కోరిక, తన చివరి క్షణాలని తన గదిలో గడపాలని తన ఆశపడుతుంది, కనీసం ఆ కోరికనైనా తీర్చండి అంటూ అన్నయ్యలని వదినలని ప్రాధేయపడ్డాడు కార్తీక్. కానీ వాళ్ళిద్దరూ ఏ మాత్రమూ వినలేదు. సుగుణమ్మ గారు ఆ వరండాలోనే ఆ మంచం మీదే పడుకొని తన చివరి శ్వాసని విడిచిపెట్టారు. ఆ తర్వాత కొడుకులు కోడళ్ళు ఆవిడకి కర్మకాండాలు జరిపించడానికి, ఆ తర్వాతి కార్యక్రమాలు జరిపించడానికి చాలా హడావిడి చేశారు. పెద్ద కోడలు, రెండో కోడలు అత్తగారికి ఇష్టమైన ఆహారాలన్నీ వండి చుట్టాలందరి ముందు ఆవిడ ఫోటో ముందు రకరకాల పదార్థాలు పెట్టి ఆవిడ మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవడానికి కింద మీద పడిపోతున్నారు. స్వప్న మాత్రం అలాంటి పనులేవీ చేయకుండా మౌనంగా అత్తగారు పోయిన దుఃఖంతో బాధగా కూర్చునుంది. చుట్టాలందరూ పెద్ద కొడుకు, పెద్ద కోడలు, రెండో కోడలు అత్తగారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. పెద్ద కోడలు, రెండో కోడలు ఇద్దరూ అత్తగారి ఇష్టాయిష్టాల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆవిడ ఆత్మకి శాంతి కలిగించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు కార్తీక్ కూడా స్వప్నతో, మా అమ్మకి ఇష్టమైన వంటలన్నీ చేయమని చెప్పాడు. కానీ స్వప్న, ఇవన్నీ చేయడం వల్ల అత్తగారి ఆత్మకి శాంతి కలగదండి. అత్తగారి ఆత్మకి శాంతి కలిగించడం కోసం మనం ఈరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో అందరికీ భోజనాలు పెడదాం. మామయ్య గారి సంవత్సరీకం రోజున కూడా అత్తయ్య గారు ప్రతి సంవత్సరము పేదవాళ్ళకి భోజనాలు పెట్టడానికే ఇష్టపడతారు అని చెప్పి కార్తీక్ని తీసుకొని వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడానికి వెళ్ళిపోయింది స్వప్న. ఆ తరువాత ఆ ఇంట్లో కూడా కార్తీక్కి, స్వప్నకి వాటా ఇవ్వడానికి అన్నదమ్ములిద్దరూ నిరాకరించారు. ఆ విషయంలో చాలా గొడవలు జరిగాయి. సుగుణమ్మ గారి 15 రోజుల కార్యక్రమం జరిగిపోయిన తర్వాత కార్తీక్ ఇంకా స్వప్న ఆ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే రోజున అనుకోకుండా సుగుణమ్మ గారి పెట్టెలో ఒక ఉత్తరం బయటపడింది. ఆ ఉత్తరం చదివి హడావిడిగా కొడుకులు ముగ్గురు, కోడళ్ళు ముగ్గురు సిటీకి వెళ్లే దారిలో ఉన్న తమ పూర్వీకుల ఆలయానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ పూజారి రామశర్మ గారి దగ్గర సుగుణమ్మ గారు రాసిన వీలునామా ఉంది. సుగుణమ్మ గారు ఆ వీలునామాలో రాసిన విషయాలు చదివి కొడుకు కోడళ్ళ కాళ్ళ కింద నేల జారిపోయింది. పూజారి గారు ఆ వీలునామా చదువుతూ ఉంటే కొడుకు కోడళ్ళ మొఖాలు తెల్లబడిపోయాయి. పెద్ద కొడుకు కోడలు, రెండో కొడుకు కోడలు చేష్టలుడికి పంతులు గారి వైపే చూస్తూ ఉండిపోయారు. సుగుణమ్మ గారు అప్పటి వరకు ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన ఆ పూర్వీకుల గుడికి సంబంధించిన 20 ఎకరాల భూమిని, తన భర్త కట్టించిన ఇంటిని ఆవిడ కార్తీక్ ఇంకా స్వప్నల పేరు మీద రాసిచ్చారు. ఆ వీలునామా చదివి పెద్ద కొడుకు కృష్ణ, కోడలు సంధ్య, రెండో కొడుకు రవి, కోడలు విద్య నలుగురు షాక్ అయిపోయారు. సుగుణమ్మ గారు కొడుకులకి కోడళ్ళకి తన వీలునామాతో ఊహించని షాక్ ఇచ్చారు. అన్నయ్యలిద్దరూ కార్తీక్తో, అమ్మ ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాసింది కదా తమ్ముడు, ఇది అన్యాయం కదా, అమ్మ వీలునామా ఎలాగైనా ఉండనివ్వు, నువ్వైనా మాకు ఈ ఆస్తిలో వాటా ఇవ్వు, మేం కూడా నీ తోడబుట్టిన వాళ్ళమే కదా, మాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటావు, అమ్మైనా ఇలా కన్నబిడ్డల మధ్యలో వివక్ష చూపుతుందని మేము అస్సలు అనుకోలేదు, ఇది అస్సలు న్యాయం కాదు, ఇది అన్యాయం, దీనికి మేము ఒప్పుకోము అంటూ గొడవకు దిగారు. పెద్ద కొడుకు రెండో కొడుకు
కనీసం ఇంట్లోనైనా మమ్మల్ని ఉండనియ్యి అంటూ కార్తీక్ని బ్రతిమాలటం మొదలుపెట్టారు. అప్పుడు కార్తీక్కి తన తల్లి చివరి క్షణాలు గుర్తుకొచ్చాయి. సుగుణమ్మ గారు తన భర్త కట్టించిన ఇంట్లో శ్రీనివాసరావు గారితో కలిసి ఉన్న ఆ గదిలో తన చివరి క్షణాలు గడపాలని ఆవిడ ఎంతగానో తహతహలాడారు. ఆవిడ చివరి కోరికను కూడా తీర్చలేకపోయారు. కనీసం పెద్ద కొడుకు, రెండో కొడుకు, కనీసం ఆవిడ గదిని ఆవిడకి ఇవ్వడానికి కూడా నిరాకరించారు వాళ్ళు. అలాంటి కొడుకులకి ఆ ఇల్లు, ఈ ఆస్తి దక్కకూడదని కార్తీక్ దృఢంగా అనుకున్నాడు. అప్పుడు కార్తీక్, ఏంటన్నయ్యా, అమ్మ చేసింది అన్యాయమా? ఇప్పుడు అమ్మ ఆస్తి నా పేరు మీద రాసిందని మీరు అన్యాయం అంటున్నారా? మీరిద్దరూ ఎప్పుడైనా అమ్మకి కొడుకులుగా మీ బాధ్యతను నిర్వర్తించారా? చివరి రోజుల్లో ఉన్న అమ్మ ఒకే ఒక కోరిక కోరింది, తన గదిలో తన ప్రాణాలు విడవాలని. ఆ కోరికను కూడా మీరు తీర్చలేకపోయారు. అలాంటి మీకు ఇప్పుడు ఆస్తి విషయాల్లో మాట్లాడే హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? మీరేం చేసినా ఇది అమ్మ నిర్ణయం. ఈ ఆస్తిలో మీకు వాటా దక్కకూడదని అమ్మ భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఈ వీలునామా రాసింది. తన నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. అమ్మ ఆత్మశాంతికి ఏం చేయాలో ఇక మీదట అది నేను చేస్తాను. తన తల్లి కార్తీక్ పేరు మీద ఆస్తి మొత్తం రాసింది అంటే అది కార్తీక్ మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే కార్తీక్కి, స్వప్నకి ఆస్తి మీద, డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు. వాళ్ళు మాత్రమే ఆ డబ్బుతో ఎంతో మంది పేదలకు సహాయం చేయగలరని, నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి అండగా నిలబడగలరని సుగుణమ్మ గారు నమ్మారు. సుగుణమ్మ గారు నమ్మినట్టుగానే కార్తీక్ కూడా తల్లి ఆలోచనలకి అనుగుణంగానే తల్లి తన పేరు మీద రాసిన ఆ ఇంటిని ఒక వృద్ధాశ్రమంగా మార్చాడు. పూర్వీకుల గుడికి సంబంధించిన భూమిని కూడా ఆ వృద్ధాశ్రమ నిర్వహణ కోసం రాసిచ్చాడు. సుగుణమ్మ గారి పేరు మీద ఈ రోజు కార్తీక్, స్వప్నలు ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. ఎంతో మంది నిస్సహాయులకు, ఏ ఆధారం లేని వృద్ధులకు ఆ సేవా ఆశ్రమం ఆశ్రయంగా మారుతుంది. చిన్న కొడుకు, కోడలు ఆ విధంగా తల్లి కోరికను నెరవేర్చారు. సుగుణమ్మ గారు ఏ లోకంలో ఉన్నా ఇప్పుడు ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండుంటారు. ఆవిడ ఆత్మకి కొడుకు తీసుకున్న ఈ నిర్ణయంతో శాంతి చేకూరింది. మనం చేసిన కర్మలకి మనకి ఫలితం దక్కుతుంది అన్నట్టు పెద్ద కొడుకు కృష్ణ, రెండో కొడుకు రవి, కోడళ్ళిద్దరూ అత్తగారిని ఎప్పుడూ భారంగానే భావించారు. ఆవిడ్ని ఎప్పుడూ తల్లిలాగా కానీ, ఒక మనిషిలాగా కానీ చూడలేదు. అందుకే సుగుణమ్మ గారు తన పెద్ద కొడుకుని, రెండో కొడుకుని తన కొడుకుల్లాగానే భావించలేదు. ఆవిడెప్పుడూ వాళ్ళని పరాయి వాళ్ళలాగానే భావించింది. అందుకే వాళ్ళిద్దరికీ కొడుకులు అనే హక్కుని, ఆస్తిలో వాటాని దక్కనివ్వలేదు సుగుణమ్మ గారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.